రాజశేఖర రెడ్డి గారి కళ్ళ ముందు చూసాం. అది ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది మనకు అందరికీ కూడా. ఎవ్వరు విడుదల కాలేదు, పెరోల్ కూడా రాకుండా చూశాడు అనేది ఆయన నిన్న చేసినటువంటి. పెరోల్ ఇదే వాళ్ళకున్న రైట్, అది కూడా రాకుండా చేశారు అనేటువంటిది ఆయన నిన్న చేసినటువంటి ఆరోపణని మనం చూసాం. బాబాయ్ హత్య కేసుని మనం చూసాం. మీరు బాధితుడు కాదు, మీరు నిందితుడు. ఇది నేను చెప్తున్నది కాదు, మీ చెల్లెళ్ళు ఇద్దరూ చెప్పారు. మీ చెల్లెళ్ళు ఇద్దరూ చెప్పిన విషయం. నువ్వు బాధితుడా నిందితుడా కొంతసేపు మాకు తెలీదు. కుటుంబ వ్యవహారం అనుకుంటే కూడా తండ్రిని కోల్పోయినటువంటి సునీత, బాసటగా నిలిచినటువంటి మరో చెల్లెలు ఇద్దరూ చెప్పారు మీ గురించి. మీరెట్లా ఇవాళ బాధితుడు అవుతారు? మీ వల్ల సమాజం, మీ కుటుంబం వల్ల సమాజం బాధపడింది ఈరోజు. ఇప్పుడు అందుకే ప్రమాదకరం మీరు అని చెప్తా ఉండేది. ఆ సూట్ కేసు బాంబులో కూడా ఆ రోజు రెడ్ హ్యాండెడ్ గా మంగళకృష్ణ దొరికాడు. మంగళకృష్ణ ఎవరు అసలు? ఇప్పుడు ఒకసారి మనం గుర్తుపెట్టుకుందాం, జగన్మోహన్ రెడ్డి వెంబడి ఉండే బ్యాచ్ ని చూడండి, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఉండే మంత్రివర్గాన్ని చూడండి. అప్పుడు మంత్రివర్గం జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఎవరెవరు? మంగళకృష్ణ, శంకర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి. లేదంటే కనుక మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, ఎటువంటి వాళ్ళు అప్పుడు మంత్రివర్గంలో ఉన్నారు, ఆ మంత్రివర్గంలో ఉండే అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఇప్పుడు మంత్రివర్గం ఏ విధంగా పనిచేస్తుంది, ఇప్పుడు మంత్రివర్గంలో ఉండే వ్యక్తులు ఎవరెవరో చూడండి ఎట్లా పనిచేస్తున్నారు. ప్రజలు అన్ని కూడా బేరీ చేసుకుంటున్నారు. అంత సింపుల్ గా లేదు. ఇప్పుడు ఏదో మామూలుగా టీవీలు పేపర్లే కాదు, సోషల్ మీడియా కూడా పవర్ఫుల్కి వచ్చినప్పుడు చిన్న విషయం ఇప్పుడు ఇక్కడ నేను మాట్లాడుతుంటే ఇప్పుడు కొన్ని వందల మంది, కొన్ని వేల మంది, లక్షల మంది ఒక సెకండ్లో 2 సెకండ్లో చూసేసి వాళ్ళు బెరీ చేసుకుంటున్నారు. ఈయన మాట్లాడింది కరెక్టా కాదా, ఏ తప్పు ఏది అబద్ధము అనేది అందరికీ నాలెడ్జ్ వచ్చేసింది ఇప్పుడు. ఎందుకంటే నాలెడ్జ్ మన ఒకరి సొంతం కాదు, ఆ రోజులు పోయినాయి. అది జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. బీజేపీ టీడీపీ అసలు నేరస్తులు, ఫ్యాక్షనిస్టులు లేకోకుండా పార్టీని ఎలా రన్ చేస్తున్నారు? మీకు అంటే రాయలసీమ